నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాముకు పాలుపోసి పెంచితే అది ఎప్పటికైనా కాటు వేయక మానదు. పొరుగు దేశం పాకిస్తాన్ ఇన్నాళ్లు పెంచి పోషించిన విష సర్పాలు ఇప్పుడు తమ పుట్టల్లోనే ప్రాణాలు వదులుతున్నాయి. చేసిన పాపం కాశీకి వెళ్లినా పోదు అంటారు. కానీ ఇప్పుడు భారత్పై కత్తిగట్టిన ఉగ్రవాదులకు పాకిస్తాన్లోనే నూకలు చెల్లిపోతున్నాయి. ఏప్రిల్ 22న పెహల్గంలో జరిగిన రక్తపాతం గడ్డ కట్టకముందే భారత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. అజ్ఞాత వ్యక్తుల బుల్లెట్లు, అనుమానాస్పద రోడ్డు ప్రమాదాలు, గుర్తు తెలియని గుండె పోట్లు, కారణం ఏదైనా భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా మట్టిలో కలుస్తున్నారు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆ అజ్ఞాత వీరులు ఎవరు? 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని ప్రశాంతమైన పహల్గాం లోయ ఒక్కసారిగా రక్తసిక్తమైంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 22 మంది అమాయక యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పవిత్ర యాత్ర కోసం వెళ్లిన వారిపై ఈ క్రూర దాడి జరగడంతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వార్త వినగానే దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. శత్రువు చేసిన ఈ పనికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి ప్రతి భారతీయుల్లోనూ మొదలైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనగా ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసింది. మరణించిన వారి కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఇప్పటికే సమస్యలతో ఉన్న కాశ్మీర్ లోయలో ఈ ఉగ్రదాడి మరో విపత్తుగా మారింది. ఈ దారుణానికి ప్రతీకారం తప్పదని ఢిల్లీ పీఠం గట్టి సంకేతాలిచ్చింది. భారత్ ఎప్పుడూ ఊరుకోదని, దెబ్బకు దెబ్బ తీసి తీరుతుందని మరోసారి నిరూపితమైంది. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా సైన్యం రంగంలోకి దిగి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగింది. మెరుపు దాడితో సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ను భారత్ అస్తవ్యస్తం చేసింది. ఒక్క దెబ్బతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా చావు దెబ్బ కొట్టడం గమనార్హం. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లుగా పాక్ తన అసమర్థతను దాచుకోలేక ఉక్కిరిబిక్కిరి అయింది. భారత సైన్యం పక్కా వ్యూహంతో ఉగ్రవాదుల మూలాలను కదిలించి వేసింది. దేశద్రోహులకు ఆశ్రయమిస్తున్న శక్తులకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. ఈ ఆపరేషన్ తర్వాత భారత్లో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరుల భరతం పట్టడం మొదలైంది. లోపలి శత్రువులను ఏరిపారేసే పనిలో భద్రతా దళాలు నిమగ్నమయ్యాయి. అక్కడ ఏప్రిల్ ఎండల కంటే అజ్ఞాత దాడుల సెగలు పాకిస్తాన్ను ఎక్కువగా దహిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా భారత వ్యతిరేక ఉగ్రవాదులపై అనుమానాస్పద దాడులు తీవ్రంగా పెరిగాయి. జైషే మహమ్మద్, లష్కరే తౌహీద్ వంటి సంస్థల కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ అజ్ఞాత వ్యక్తులు ఉగ్ర నాయకులను వేటాడుతున్నారు. ఈ పరిణామాలతో పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భద్రత నడుమ తిరిగేవారు కూడా ఇప్పుడు బయటకు రావడానికి గజగజ వణికిపోతున్నారు. దొంగకు తేలుకుట్టినట్లు లోపల బాధ ఉన్నా బయటకు చెప్పుకోలేని స్థితిలో పాక్ ప్రభుత్వం ఉంది. ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వరుస హత్యలతో ఉగ్రవాద వ్యవస్థలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అజ్ఞాత వ్యక్తుల వేట కొనసాగుతుండటంతో ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్ కు వెళ్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల మధ్య స్వేచ్ఛా పాకిస్తాన్ అనే పేరుతో ఒక వింత చర్చ నడుస్తోంది. మురికిని వదిలించినట్లుగా ఉగ్రవాదులను ఏరివేసే ఈ పని వెనుక ఎవరో దురంధరులు ఉన్నారని భావిస్తున్నారు. గత వారం రోజుల్లోనే సుమారు 8 మంది భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మరణాలన్నీ స్వేచ్ఛా పాకిస్తాన్ అభియాన్లో భాగంగానే జరుగుతున్నాయని అంతా అనుమానిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ దాడులను సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. గుండెపోటు అని కొందరిని, రోడ్డు ప్రమాదాలని మరికొందరిని లెక్కల్లో చూపిస్తున్నారు. కానీ ఈ మరణాల వెనుక అసలు నిజం ఏమిటన్నది ఇంకా వెలుగులోకి రాలేదు. ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దూకినట్లు ఉగ్రవాదం పేరిట భారత్ను గెలికిన వారు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఈ మిస్టరీ హత్యలు పాకిస్తాన్ నిఘా సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పథకం ప్రకారం జరుగుతున్న ఈ దాడులు ఉగ్రవాదానికి అంతిమ యాత్రలా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 29వ తేదీన జైషే మహమ్మద్ కీలక నేత మౌలానా సల్లాం అజహార్ కథ ముగిసింది. ఇతను సామాన్యుడు కాదు. ఎన్నో ఉగ్రవాద వ్యూహాలను రచించిన పరమ కిరాతకుడు. 2001 పార్లమెంటు దాడి నుంచి 2019 పుల్వామా దాడి వరకు ఇతని ప్రమేయం ఉందని సమాచారం.
అలాంటివాడు తాజాగా అజ్ఞాత శక్తుల చేతిలో పైలోకానికి పంపబడ్డాడు. రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన వాహనం ఇతన్ని ఢీకొట్టి ప్రాణాలు తీసింది. దీన్ని ఒక సాదాసీదా రోడ్డు ప్రమాదంగా చూపేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. కానీ పాపం పండక మానదు అన్నట్లుగా ఇతని చావు కూడా అలాగే సంభవించింది. బావల్పూర్లోని మర్కజ్ సుబానల్లా మసీదు సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇన్నాళ్లు రక్తపాతాన్ని పండించిన వాడు నేడు అనామకుళ్లా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం. ఇతని మరణంతో జైష్ ఉగ్రవాద సంస్థ కోలుకోలేని దెబ్బతిన్నది. సల్మాన్ అజహర్ వెళ్లిన కొద్దిసేపటికే మరో కీలక నేత షేక్ యూస్ అఫ్రీది కూడా హతమయ్యాడు. లష్కరే తొహిబాలో కీలక బాధ్యతలు నిర్వహించే ఇతన్ని అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. కేవలం ఇద్దరే కాదు, అబ్దుల్ ఖాదర్ సాహెబ్ అనే భారత వ్యతిరేకి కూడా ఇదే బాటలో వెళ్లాడు. తాలిబన్లకు సహకరిస్తూ ఐఎస్కే సంస్థకు పనిచేస్తున్న ఇతడు భారీ నెట్వర్క్ను నడిపేవాడు. ఆఫ్ఘన్ వ్యతిరేక ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన అతన్ని కూడా తాజాగా ఎవరో లేపేశారు. మౌలానా అబ్దుల్ అజీజ్ వంటి కీలక వ్యక్తులు కూడా గతంలోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. పాకిస్తాన్లో రక్షణ పొందుతున్న వారే నేడు అక్కడ బలి అవుతున్నారు. ప్రతి మరణం వెనక ఒక మిస్టరీ, ప్రతి శవం వెనక ఒక పక్కా వ్యూహం కనిపిస్తోంది. ఉగ్రవాదులు ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి నెలకొంది. వీరందరి మరణాలను పాక్ భద్రతా సంస్థలు కేవలం యాదృచ్ఛికాలుగా కొట్టిపారేస్తున్నాయి. గత 2 ఏళ్ల కాలంలో పాకిస్తాన్లో 100 మందికి పైగా భారత వ్యతిరేకులు హతమయ్యారు. వీరిలో 20 మందికి పైగా భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులే. లాహోర్ వీధుల నుంచి కరాచీ బస్తీల వరకు ఈ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. సియాల్కోట్ వంటి నగరాల్లో కూడా ఉగ్రవాదులు వరుసగా టార్గెట్ అవుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ హత్యలన్నీ ఒకే విధమైన శైలిని అనుసరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పాక్ భద్రతా సంస్థలు కేసులు నమోదు చేయడం లేదు. కనీసం దర్యాప్తు కూడా చేయడం లేదనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇల్లు కాలి ఒళ్ళు కాలినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తోంది. ఉగ్రవాదుల మరణాలకు జవాబు చెప్పలేక పాక్ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. అజ్ఞాత వ్యక్తుల బుల్లెట్లకు ఉగ్రవాద సామ్రాజ్యం వణికిపోతోంది. ఈ వరుస హత్యల వెనక అసలు ఎవరున్నారన్న దానిపై 3 ప్రధాన వాదనలు ఉన్నాయి. మొదటిది, ఉగ్రవాద గ్రూపుల మధ్య ఉన్న అంతర్గత పోరు వల్ల ఒకరినొకరు చంపుకుంటున్నారని. రెండోది, తమకు అవసరం తీరిపోయిన వారిని పాకిస్తాన్ ఐఎస్ఐ స్వయంగా ఖతం చేస్తోందని. ఇక మూడోది, భారత్కు చెందిన రా ఏజెంట్లు ఈ పని చేస్తున్నారని అంతర్జాతీయ చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా భారత వ్యతిరేకులకు మాత్రం ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టమవుతోంది. ఈ దాడుల భయంతో ఉగ్రవాదులు మారువేషాల్లో దక్కుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పాక్ ప్రభుత్వం పెదవి విప్పకపోవడం ఈ మిస్టరీని మరింత లోతుగా మార్చేసింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ప్రకృతి ధర్మం. అమాయక యాత్రికులను చంపిన పాపం ఉగ్రవాదులను వెంటాడుతోంది. పాకిస్తాన్ వీధుల్లో ఇప్పుడు ఉగ్రవాదులు మారువేషాల్లో తిరుగుతున్నారు. ఏ క్షణంలో ఏ కారొచ్చి ఢీకొంటుందో, ఏ సందులో బుల్లెట్ దూసుకొస్తుందోనని వణికిపోతున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భారత్ వైపు కన్నెత్తి చూస్తే పాతాళంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. నిప్పుతో చెలగాటం ఆడితే కాలిపోక తప్పదు. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదానికి ఇప్పుడు అదే గడ్డపై సమాధి కట్టబడుతోంది.